Neuro, Pulmo and Center for Surgical Excellence, Sai Deepa Multi-Speciality Hospital, Chandanagar, Hyderabad. పాపం పండింది, చచ్చాడు. ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి మదనపల్లిలో. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారి మీద అత్యాచారం చేసినటువంటి ఆ నిందితుడు కులవర్ధన్ మృతితో పండగ చేసుకుంటున్నారు స్థానిక ప్రజలు. కులవర్ధన్ పాపం పండింది అంటూ మదనపల్లిలో నీరుగట్టువారిపల్లిలో స్థానికులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. నిందితుడిని చూసి భయపడే వాళ్ళం, అతడికి ప్రస్తుతం సరైనటువంటి శిక్ష పడింది అంటూ స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా అసలు చాలా అంటే చాలా సెన్సేషన్ అయింది ఈ వార్త. మదనపల్లిలో ఒక సైకో వాడు 7 ఏళ్ల పాపని చాలా దారుణంగా దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపేసి నీటి డ్రమ్లో పెట్టేసి వాడు ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడాడు. తర్వాత పోలీసులు అతన్ని కనిపెట్టారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వాడు చెరువులో పడిపోయి చచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వాడి చావు వార్తతో, ఎందుకంటే నిన్నంతా ప్రజలంతా అంటే ఆ రిషికప్రియ ఆ పాప తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాదండి, మొత్తం ఆ గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా ముక్త కంఠంతో కులవర్ధనటువంటి ఒక సైకో చావాల్సిందే, వాడిని మాకు అప్పగించండి, వాడిని మేమే చంపేస్తాం, రాళ్లతో కొట్టి చంపుతాం అని నినదించారంటే వాళ్ళందరూ కూడా కులవర్ధన్ని మాకు అప్పగిస్తే ఈ రోడ్డు మీదే, నడ్డి రోడ్డు మీదే వాడిని మేము చంపేస్తాం, మీరన్నా ఎన్కౌంటర్ చేస్తారా, మమ్మల్ని అన్నా చంపండారా, మీరన్నా చంపుతారా, మేమన్నా చంపుతాం అని చెప్పి వాడిని అప్పగించే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు, ఆందోళన చేశారు. రోడ్ల మీద బైఠాయించి వాళ్ళు ఆందోళన చేస్తే కిలోమీటర్ల మేర అక్కడ వాహనాలన్నీ కూడా ఆగిపోయినాయి. అంత పెద్ద స్థాయిలో ఆందోళన జరిగింది. అయితే పోలీసులు అతి కష్టం మీద వాడిని, ఆ సైకోగాడిని అతి కష్టం మీద రహస్య ప్రాంతానికి తీసుకెళ్ళి విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాడి చావు వార్త విన్న తర్వాత ఒక పక్క కడప జిల్లాలో ఆ పాప మృతదేహాన్ని తీసుకొని వాళ్ళు అంత్యక్రియలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ సొంత గ్రామంలో అంత్యక్రియలు అయిపోయినాయి ఆల్రెడీ. ఒకవైపు అంత్యక్రియలు జరుగుతుంటే తెల్లారేసరికి ఈ వార్త వచ్చింది. కులవర్ధన్ అనేటువంటి ఆ కామాంధుడు పోలీసులు కళ్ళు గప్పి బయటకు వచ్చేసి పరిగెత్తుకుంటూ ఆ చెరువులో దూకేసి చనిపోయాడు అని చెప్పి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వాడి చావు మేము కోరుకున్నాం, ఆ పాపని పొట్టను పెట్టుకున్నటువంటి ఆ దుర్మార్గుడు, ఆ సైకో చావాలని చెప్పి మేము కోరుకున్నాం, తెల్లారేసరికి అదే జరిగింది, దేవుడు న్యాయం చేశాడు, వాడికి తగిన శాస్తి జరిగింది, వాడి పాపం పండింది, మేము అనుకున్నది జరిగిందంటూ వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటారు. ఒక్కసారి ఆ సంబరాలు వినండి, మీరు ఒక్కసారి చూడండి. చూసారుగా, ఆ మహిళలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కొవ్వొత్తి ర్యాలీ చేస్తూ ఆ పాప పేరు రిషికప్రియ, ఆ పాప పేరు చెప్తూ అమర్ రహే అంటున్నారు, బాణాసంచా కాల్చారు, వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, థ్యాంక్ యూ సీఎం సార్ అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో చిన్నపిల్లల మీద, ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా సరే ఇలాంటి సైకోలు దాడి చేస్తే వెంటనే న్యాయం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు, సీఎం సార్ మీకు ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్, మా బాధను మీరు అర్థం చేసుకున్నారు, మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఇలాంటి సైకో పెద్దల వల్ల కుటుంబాలు ఏ విధంగా ఒక శోకంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి, వీళ్ళకి జైళ్ళలో పెట్టేసి సంవత్సరాలు వాళ్ళని దున్నపోతుల్లాగా మేపేసి మళ్ళీ వాడు ఏదో బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు, మా కడుపుకోత అట్లాగే మిగిలిపోతుంది. గతంలో అలాంటి పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం మాకు ఇన్స్టెంట్గా న్యాయం జరుగుతుంది. మేమేమైతే కోరుకుంటున్నామో, వాడు చావాలని చెప్పి కోరుకున్నాం, వాడిని ఎన్కౌంటర్ చేసేయాలని కోరుకున్నాం, వాడిని ఉరిదీయాలని చెప్పి మేము కోరుకున్నాం, అసలు అదే జరుగుతోంది. వాడు తెల్లారేసరికి ఆ పాప అంత్యక్రియలు ఒకవైపు జరుగుతున్నాయో లేదో, ఇంకోవైపు వీడి మరణ వార్త మేము విన్నాం, ఈ ప్రభుత్వంలో మాకు వెంటనే న్యాయం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, పోలీసులు ఏం చెప్తా ఉన్నారు, వాడు పోలీసులు కళ్ళుగొప్పి పారిపోయి చెరువులో దూకి వాడంతట వాడే ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఆత్మహత్య చేసుకున్నాడా, ఏం జరిగిందో పక్కన పెడితే ఈ ప్రభుత్వంలో మాత్రం మాకు న్యాయం జరుగుతుందంటూ
చంద్రబాబు గారిని ఉద్దేశించి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వాస్తవం ఏం జరిగిందనేది కూడా పోలీసులు చెప్పారు. వాడే ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకంటే బయట తిరిగితే చంపేస్తామని చెప్పి అందరూ కాసుకొని కూర్చున్నారు కాబట్టి గత్యంతరం లేక వాడు చనిపోయాడంటూ ఇక్కడ పోలీసులు చెప్తున్నటువంటి మాట. సో ఏదేమైనప్పటికీ వాడు చావటం అనేది వాళ్ళకి కావాల్సింది కాబట్టి, ఆ రాక్షసుడు చచ్చాడు కాబట్టి ఇక్కడ క్లియర్గా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, బాణసంచా కాలుస్తున్నారు. వాళ్ళు ఆ గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా ముఖ్యంగా ముక్త కంఠంతో అమర్ రహే రిషిక్ ప్రియ అంటున్నారు, థ్యాంక్ యూ సీఎం సార్ అంటున్నారు. సో ఇలాంటి సైకోలకు నిజంగా ఇలాంటి ఆలోచన చేయాలంటే పసి పాపల మీద, మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. ఎవడైనా అమ్మాయి మీద చేయి వేస్తే, ఎవడైనా ఒక మహిళని చెరచాలని చూస్తే వాడికి ఇదే గతి పడుతుంది. వాడికి నెక్స్ట్ డేనే వాడి అమ్మాయి మీద చేయి వేశారంటే వాడి నుదుటి మీద కనిపిస్తుంది, నెక్స్ట్ డేనే నా మరణం అని చెప్పి వాడు లిఖించుకున్నట్టు. సో డెఫినెట్గా ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. ఒక భయం కలుగుతుందండి. ఆడవాళ్ళని చెడు దృష్టితో చూసినా, ఏదన్నా చేయాలని ఆలోచన వచ్చినా సరే నా గతి చావే, నాకు భవిష్యత్తు లేదు అని ఒక గట్టి సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ ఘటన అదే రుజువు చేసింది. తప్పకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. जोहार इसका प्रिया, जोहार इसका प्रिया।